వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎప్పుడైనా ఎవరైనా నిరసన చేస్తున్నారనుకో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తుంటాయి. లేదు ఆ నిరసనని ఇగ్నోర్ చేస్తుంటే ఇంకొన్ని ప్రభుత్వాలు ఆ నిరసనని సప్రెస్ చేసే పరిస్థితి ఉంటాయి. సో సప్రెస్ చేస్తే మళ్ళీ సీజేపీ లాంటి పార్టీలు పుట్టుకొస్తాయి అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక భయం. సో అందుకనే మీరేమన్నా చేయండి, మేము చేసేది మాత్రమే మేము చేస్తాం అన్న తీరుగా నిన్న పోలీసు నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం విడుదల చేసింది. సో దీంతో ఆల్రెడీ నిరుత్సాహంగా ఉండి నోటిఫికేషన్ విడుదల చేయండి అని కొన్ని డిమాండ్స్తో నిరుద్యోగులు చేస్తున్న పోరాటం పైన ఇంకా నూనె పోసి ఆజ్యం పోసినట్టు ప్రభుత్వం తీరుంది. సో నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలి? నిప్పుల వాళ్ళు ఉద్యమం ఉంటే నీళ్ళు జల్చి వాళ్ళతో చర్చలు జరిపి ప్రశాంతంగా ఉంచాలి. కానీ అట్లా కాకుండా వాళ్ళకి ఇంకా మెంటల్ లేపే కార్యక్రమమే ఈ నోటిఫికేషన్. ఇంకొక వైపు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ఉద్యమాలు ఇంకెక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చిక్కలపల్లి లైబ్రరీ కావచ్చు, దిల్సుఖ్నగర్లో కావచ్చు, మెరుపు దాడులు, మెరుపు ధర్నాలు నిరుద్యోగులు చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అసలు? సో వాళ్ళు చదువుకోలేక చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం పైన ఆగ్రహంతో చేస్తున్నారా, లేదంటే ప్రతిపక్షాలు చేయిస్తున్నాయా? ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అరాకొరగా ఇస్తున్నారు అనేదే వాళ్ళ వాదన. ఎందుకంటే 19,000 ఖాళీలు ఉన్నాయని పోలీస్ బాస్ ఓపెన్గానే చెప్పాడు. సో త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తాయి అని కూడా చెప్పాడు. సో ఈ చెప్పిన తర్వాత నిరుద్యోగుల గోస ఎట్లా ఉంటుంది? ఒక్కసారి నిరుద్యోగుల మాటలనే వినండి మీరు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. ఈ యొక్క నిరుద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదైతే కోరుతున్నామో 20,000 నోటిఫికేషన్ తోని ఎస్ఐపిసిని విడుదల చేయాలి తక్షణమే. అదే విధంగా డిఎస్సి కోసం కూడా నిరుద్యోగులు ఎంతో మంది ఇక్కడ చూసుకున్నట్లయితే కోచింగ్ సెంటర్ లో చదువుతున్నారు. తెల్లారి నుండి పొద్దుమిది దాకా వీళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకొని వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరి తరఫు నుండి మేము చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని బాధ పెట్టిస్తామని అడుగుతున్నాం. ఈ రోజులు కూడా సరిపోతలేవు ఒక మా బాధలను చెప్పుకోవడానికి. ప్రజలందరూ వింటున్నారు, నువ్వెందుకు వింటలేవని కూడా మేము అడుగుతున్నాం. కనీస బాధ్యత కాదా మా సమస్యలను ఈ రోజు పరిష్కరించడం? ఏమంటానంటే అది పోసుకొని రావండి, ఇది పోసుకొని రావండి, ఇదా ఇది చేయడానికి మాకు కోరికను ఇంకా నెరవేర్చవా? ఇంకా అర్థమవుతలేదా? దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు ఇంకా ఎన్ని రోజులు ఇలా బిహేవ్ చేస్తాం? ఇంకా ఎన్ని రోజులు పట్టించుకోవాలని అడుగుతున్నాం. ఇంకా రేవంత్ రెడ్డి మా ఓపిక నశిస్తుంది, నీకు ఒక్కడే చెప్పదలుచుకున్నాం. ఇలానే నీ పాలన కొనసాగిస్తే 2 ఏళ్ళు కొనసాగించుకో, నీ ఇష్టం వచ్చినట్టు కొనసాగించుకో. తర్వాత 2 ఏళ్ల తర్వాత మా పవర్ ఏదో కూడా చూపిస్తామని చెప్తున్నాం. నీ యొక్క కాంగ్రెస్ వేలతో సహా పెకలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మా యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు పరిష్కరిస్తామని నేను కుర్చీలో కూర్చోంటున్నాం. కానీ ఈ రోజు అదేది జరుగుతలేదు. మమ్మల్ని ఏడిపిస్తున్నాం. మా అమ్మ నాన్నలు మాకు కష్టపడి పైసలు పంపిస్తుంటే వాళ్ళకి పైసలు అడగలేక ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాం. ఇదా నీ ఆధ్వర్యంలో జరిగేది. వెంటనే మేము ఏవైతే కోరుకుంటున్నామో ఆ యొక్క నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలని తక్షణమే కోరుతున్నాం. సో అట్లా వాళ్ళ దగ్గర చిల్లి గబ్బ ఉండదు. అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏమో రైతులు. సో రైతులు దగ్గర నుంచి అరోకొర డబ్బులు తీసుకొని ఇక్కడ వచ్చి వాళ్ళు కష్టపడి చదువుకుంటున్నారు. సో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకో పక్క ఈ నోటిఫికేషన్లో రిజర్వేషన్స్ ఇంకోవద్దు. సో ఎంత సీరియస్గా ప్రిపేర్ అయినా దాదాపు లక్షలాది మంది ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే కనీసకం ఒక 20,000 లేదంటే ఒక 10,000 నోటిఫికేషన్స్తో కూడా జాబ్ విడుదల చేయకపోవడమే నిరుద్యోగులకు సంబంధించిన ఒక ఆగ్రహం. మరి నిన్న ఇచ్చిన నోటిఫికేషన్లో ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అనేది కూడా చూద్దాం. అయితే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 148, రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 14, రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీకి సంబంధించిన 12, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్సిపిఎల్కి సంబంధించి 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్బిపికి సంబంధించి 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ డిపార్ట్మెంట్లో 3,687, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి 1,057, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్స్కి సంబంధించి 20 అండ్ మెకానిక్కి సంబంధించిన 7. ఇట్లా ఒక 10, 27 ఉంటే వీళ్ళు ఎక్కడ మేము కొట్లాడాలి, ఎలా జాబ్లు వస్తాయి? అండ్ దీనిలో మీరు రిజర్వేషన్స్ కూడా పెట్టినరు. సో రిజర్వేషన్ ప్రకారం కొట్లాడినా కూడా కష్టమే జాబ్లు అనేది వీళ్ళ వాదన. సో దీంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్ 44, కానిస్టేబుల్స్ ఇందులో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో నేను చదువుతున్నా 1,380,
తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీకి సంబంధించిన దాంట్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి 39 ఉన్నాయి అండ్ ఫైర్ ఫైటర్స్ కింద 751 ఉన్నాయి అండ్ ప్రిజన్ డిపార్ట్మెంట్ జైలు శాఖకు సంబంధించిన డెప్యూటీ జైలర్ ఇవైతే మరీ ఘోరంగా ఉన్నాయి. డెప్యూటీ జైలర్ సంబంధించి కేవలం మెన్స్కి అయితే 14, డెప్యూటీ జైలర్ సంబంధించిన విమెన్ ఒకే ఒక్క. సో ఈ ఒక్క పోస్ట్ కోసం వందల్లో లేదు పోటీ. ఈ ఒక్క పోస్ట్ కోసం దాదాపు వేలల్లో కొట్లాడుతున్నారు. సో ఆ వేలల్లో అనేసరికి 1000, 2000, 3000 కాదు, ఒక్క పోస్ట్ కోసం 20,000 మంది కొట్లాడుతున్నారు. 20,000 మంది ఆ పోస్ట్ కోసం రాసే పరిస్థితి. మరి ఎవరిని వరిస్తుంది? అట్లుంటుంది అనమాట. అండ్ వార్డ్ మేల్కి సంబంధించి అయితే 196, వార్డ్ ఫీమేల్కి సంబంధించి కేవలం 12. సో ఇవన్నీ కలిపి 7,437 మాత్రమే ఉన్నాయి. సో మరి ఈ 7,000తో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు ఇంట్లో 4 డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉంటే నిరుద్యోగులు ఏం చేయాలి? సో నిరుద్యోగులు మళ్ళీ ఇందులో కొన్ని రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని, ఎస్సీ రిజర్వేషన్ అని, ఎస్టీ రిజర్వేషన్ అని, బీసీ రిజర్వేషన్ అని, ఇంకోవైపు రిజర్వేషన్లు. సో రిజర్వేషన్లు పెట్టినా పెడతారేమో, కాకపోతే ఏదైతే ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిందో ఈ జాబ్లకి అది వర్తించదు. అండ్ ప్రిలిమ్స్తో పాటు వీళ్ళకి ఏవైతే ఫిజికల్ టెస్ట్లు ఉంటాయో అండ్ ఏదైతే రన్స్ ఉంటాయో వాటిని కాస్త తగ్గించండి అనే డిమాండ్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి నెలల రోజుల నుంచి కూడా నిరుద్యోగులు చేస్తున్నారు. దాన్ని కూడా పట్టించుకోకుండానే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో గతంలో కూడా పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్లో జరిగినప్పుడు తో పాటు వేల ఖాళీలతో నోటిఫికేషన్ వచ్చినా అప్పుడు కూడా నిరుద్యోగుల ఆగ్రహానికి వీళ్ళు కారణమయ్యారు. అప్పుడు ఎందుకో తెలుసా? ఏదైతే రిక్రూట్మెంట్ జరుగుతున్న సందర్భంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అనే అపవాద కూడా అప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 7,000 మంది అంటే ఇందులో ఎవరు వస్తారు? సో రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అండ్ జిల్లాల వారీగా చూస్తే జిల్లాకి కనీసం 1-2 జాబులు లేని జిల్లాలు కూడా చాలా మంది ఉన్నాము అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1st to 7th క్లాస్ వరకు చదివే వాళ్ళకు కూడా ఇక్కడ అదే వాళ్ళు ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. సో ఎవరైతే ఆ ప్లేస్లో 1 to 7th క్లాస్ వరకు చదువుతారో ఆ డిస్ట్రిక్ట్ నుంచే వాళ్ళు అప్లై చేసుకోవాలి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్లు పెట్టాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన రెసిడెన్స్ కూడా సర్టిఫికేట్, స్టడీతో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అక్కడ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికి జాబ్లు వరిస్తాయి? సో ఎవరికి ఈ ఉద్యోగం దొరుకుతుంది? సో ప్రభుత్వం ఇలా ఆరాకొరగా వేసి మాతో టైంపాస్ చేస్తే ఎలా? మీరు టైంపాస్ చేస్తున్నారని మాకు పూర్తిగా కనిపిస్తుంది. ఎలక్షన్ టైంలో మళ్ళీ మీరు నోటిఫికేషన్ వేసినా అప్పటి వరకు మా ఏజ్ బారే, మేము ఉద్యోగానికి దూరం అవుతాం. అండ్ ఉద్యోగానికి దూరం అవ్వడంతో పాటు ఇంకా నిరుద్యోగులు పెరుగుతారు, ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది, ఇంకా కొట్లాడే ఓపిక మాకు లేదు అనేది నిరుద్యోగుల వర్షన్. సో ఆల్రెడీ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ సరే చదువుకుందాం కదా, నోటిఫికేషన్ వచ్చింది కదా, నోటిఫికేషన్ డేట్స్ త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుంది కదా, అప్లై చేసుకునే డేట్స్ త్వరలోనే ప్రకటిస్తుంది కదా అనే ఆశ కాకుండా అసలు ఈ ప్రభుత్వం ఈ ఎగ్జామ్స్ ప్రాపర్గా నిర్వహిస్తుందా, మేము రాయాలా అనే నిరుత్సాహం మాత్రమే కనిపిస్తుంది. సో ఇంకొంతమంది ఎంత ప్రిపేర్ అయినా కానీ చాలా తక్కువ నోటిఫికేషన్ సీట్లు ఉన్నాయి, చాలా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నాం కాబట్టి ఇది హైలీ పాసిబుల్ మనకు జాబ్ రావడం అనుకొని కూడా మళ్ళీ ఊర్లలోకి తిరిగి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకనే పోలీస్ నోటిఫికేషన్ వచ్చుడు తలవాయి లేదు. ఒక పక్క ఉద్యమాలు, ఇంకో పక్క నిరసనలు, ఇంకోవైపు ఊర్లలోకి తిరిగి వెళ్ళడం ప్రభుత్వం పైన కోపంతో జరుగుతుంది. నిరుద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.